నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం నందు ఉన్నాం. ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజనే చెప్పాలి. ఎందుకంటే ఈ మోగవాడి పంచాయతీ ఎం గొల్లపల్లి నందు 20 సంవత్సరాల క్రితం దొంగలకి చోరీకి గురై శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉండేది. దొంగలకి గురై శివలింగాన్ని ధ్వంసం చేయడంతో పూజలకు నోచుకొని శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఎట్టకేలకు గ్రామస్తుల సహకారం మరియు జ్ఞానేగౌడ కుటుంబ సభ్యులు సహకారంతో ఈరోజు మళ్ళా శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అయితే ఇక్కడికి వచ్చి కొలువు తీరడం జరిగింది. కాశీ నుంచి ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి మరియు మళ్ళీగా భక్తులకి దర్శన భాగ్యం కల్పించే ప్రయత్నం అయితే చేశారు. గత 3 రోజుల నుంచి కూడా అత్యంత వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి పూజలు, జీర్ణోద్ధరణ పూజలు జరుగుతూ ఈరోజు అంటే ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో స్వామివారిని అక్కడ ప్రతిష్ఠింప చేసి ప్రాణ ప్రతిష్ఠ ఇచ్చారు. ఆ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా మన మండల నలుమూల నుంచి మరియు కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరిన్ని విశేషాలు లోపల ఆలయ ప్రధాన అర్చకుల్ని ఆ జ్ఞానేగౌడ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఈరోజు ఎం గొల్లపల్లి ముగవాడ గ్రామంలో పురాతనమైన 200 సంవత్సరాల కిందటి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయము జీర్ణోద్ధారణం పూజా కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ దేవస్థానము నానేగౌడ్రు అనే ఊరిన వాళ్ళ ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ముత్తాతలు 200 ఏళ్ల క్రితం కాశీకి పాదయాత్ర పోయినప్పుడు అక్కడి నుంచి గండికీ నది తీరంలో లింగం తీసుకువచ్చి ఇక ప్రతిష్టాపన చేశారు 200 ఏళ్ల క్రితము. రాను రాను ఒక 20 సంవత్సరాలు 14 సంవత్సరాల కిందట మళ్ళా దొంగతనం జరిగింది. ఇక్కడ మహాగణపతిని మూల శివుని లింగాన్ని కూడా దొంగతనం చేశారు. దొంగలు ధ్వంసం చేసి మొత్తం లింగాలను తీసుకుని వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి దేవస్థానం శిథిలావస్థలో పడిపోయింది. మళ్ళా ఊరిన గ్రామస్తులు మళ్ళీ వీళ్ళ కుటుంబంలో నానేగౌడ కుటుంబం వాళ్ళంతా కలిసి మళ్ళా ఊర్లో అంతా మీటింగ్ చేసి దేవస్థానాన్ని పునరుద్ధరణ చేయాలనేసి ఈ రోజు దేవస్థానము ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి చాలా బాగా కట్టించి మళ్ళా కాశీ విశ్వేశ్వరుని ఆ కాశీ నుంచి లింగం తెప్పించి మళ్ళా ప్రతిష్టాపన ఊరిన గ్రామస్తులు వాళ్ళ కుటుంబస్తులు చేరి చాలా వైభవంగా చేశారు. ఈ రోజు 3 రోజుల నుంచి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ రోజు 3వ రోజు ముక్తాయంగా దేవ ప్రతిష్టాపన చేసి వైభవంగా పూజా కార్యక్రమాలు ముగించినాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుని చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి ఇక్కడ దేవుని దర్శనం లేకుండా చాలా కష్టంలో ఉండే జనాలు ఇక్కడికి ఈ దేవస్థానం ప్రతిష్టాపన అయిపోయినాక జనాలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఊర్లో కూడా చాలా మంచి జరిగింది అని. ఎమ్మగొల్లపల్లి గ్రామస్తులైన మా గ్రామంలో శివాలయము పూర్వకాలం నుంచి మా తాతగారి కాలం నుంచి ఉంది. శివాలయము శివుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి దొంగతనం చేసింది. దొంగలు తీసుకెళ్లిపోయినారు. తర్వాత మాకు చాలా రోజుల తర్వాత మళ్ళా గ్రామస్తులు మేము కలిసి పునఃప్రతిష్ఠ చేసినాము. ముగవాడి గొల్లపల్లి గ్రామంలో కాశీ విశ్వేశ్వర శివాలయంలో 14 సంవత్సరాల క్రితం శివాలయంలో శివుని విగ్రహం మరియు గణపతి విగ్రహం దొంగతనం జరిగింది. దాని తర్వాత 14 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ఠించి గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడానికి మేము చాలా సంతోషపడ్డాం.
పూజాత్రం కర్మ కరిష్యే